వెల్కమ్ టు అవర్ ఛానల్. హాస్టల్ వార్డెన్కి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. లింక్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఫస్ట్ రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. అలాగే కిందికి కొంచెం స్క్రోల్ చేసినట్టయితే కింద లాగిన్ అని ఉంటుంది. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు డైరెక్ట్ లాగిన్ క్లిక్ చేయొచ్చు. మీరు ఈ వెబ్సైట్ని ఇప్పుడే ఫస్ట్ ఓపెన్ చేసినట్టయితే రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కింద చెక్ బాక్స్ కనిపిస్తుంది. ఆ యొక్క చెక్ బాక్స్ని క్లిక్ చేసేసి క్లిక్ హియర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ అని ఉంటుంది. ఇది మీరు ఎలా పడితే అలా ఎంటర్ చేయకూడదు. మీ 10th క్లాస్ యొక్క సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్ 10th క్లాస్లో చూసి యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీ మదర్ నేమ్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో డేని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పుట్టినరోజు ఏ రోజు అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క మంత్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత కింద జెండర్ అని ఉంటుంది. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్లో క్లిక్ చేయాలి. ఐడెంటిటీ టైప్ ఇది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. పాస్పోర్ట్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్. మీకు పాన్ కార్డ్ లేకపోతే ఓటర్ ఐడి ఉంటుంది కదా, ఓటర్ ఐడి మీద క్లిక్ చేసుకోండి. లేదంటే మీకు పాన్ కార్డ్ అంటే పాన్ కార్డ్ మీద క్లిక్ చేసుకోండి. దాని యొక్క పాన్ నెంబర్ అని అడుగుతుంది. పాన్ నెంబర్ చూసేసి యాజ్ ఈజ్గా ఎంటర్ చేయండి. తర్వాత మీకు కింద కన్ఫర్మ్ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది. అంటే మళ్ళీ యాజ్ ఈజ్గా పైన ఎంటర్ చేసినవి ఎంటర్ అయితే చేయాలి. మళ్ళీ క్యాండిడేట్ నేము, కన్ఫర్మ్ ఫాదర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పైన ఎంటర్ చేస్తారో అవి ఎంటర్ చేయాలి. ఇక కింద వచ్చేసి మీకు ప్రజెంట్ అడ్రస్ అని అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇది ఆధార్ కార్డు వెనకాల ఉంటుంది కదా, ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేసేయండి. తర్వాత ఇది కింద ఆప్షనల్ అనేది మీకు ఆప్షనల్. ఇక లోకాలిటీ అంటే మీ యొక్క విలేజ్ అయితే ఎంటర్ చేయొచ్చు. తర్వాత కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇండియా అని సెలెక్ట్ చేయండి సింప్లీగా. కంట్రీ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వెళ్తే తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అది లోడింగ్ అయిన తర్వాత మీ యొక్క డిస్టిక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ అక్కడ ఎంటర్ చేయాలి డిస్టిక్ అయిపోయిన తర్వాత. ఇక నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మళ్ళీ అదే కన్ఫర్మ్ అంటే రెండోసారి కూడా ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మళ్ళీ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్గా ఎంటర్ చేయాలి అంటే 2 సార్లు. ఇక నెక్స్ట్ అనేది మీరు ఆప్షనల్ ఇడిచిపెట్టేయచ్చు. తర్వాత పర్మనెంట్ అడ్రస్ అని కనిపిస్తుంది. దాని మీద మీరు చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. సేమ్ ఉంటే ఇంకా అది ఆటోమేటిక్గా సేమ్ అని తీసేసుకుంటుంది. తర్వాత మీరు ఇక్కడ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అది కూడా మీరు మళ్ళీ 2 సార్లు అయితే తీసుకోవాలి పాస్వర్డ్ తీసుకునేటప్పుడు మినిమం 8 క్యారెక్టర్ల నుండి 13 క్యారెక్టర్ లోపు అయితే తీసుకోవాలి. ఇందులో మీరు స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్, లెటర్స్ అన్ని వాడాలి. ఇలా క్లిక్ చేయగానే మీకు యూజ్ పాస్వర్డ్ క్రియేట్ ఓన్ అని ఉంటుంది. క్రియేట్ ఓన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పేరుని అయితే ఎంటర్ చేయండి. నా పేరు శివ కాబట్టి నేను శివాని ఎంటర్ చేసి తర్వాత ఏం చేస్తాను అంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే యూజ్ చేస్తాను. ఆ స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేసిన తర్వాత కొన్ని నెంబర్లు అయితే యూజ్ చేయాలి. మొత్తం కలిపి మనకు 8 లెటర్ల పైన ఉండాలి, లేదా 8 లెటర్ల సరిపోతుంది. సో అలా మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ పైన ఎంటర్ చేసిన పాస్వర్డే కన్ఫర్మ్ పాస్వర్డ్ కింద రీఎంటర్ చేయాలి. ఇక నెక్స్ట్ సెక్యూరిటీ క్వశ్చన్ ఉంటుంది. ఇందులో ఏదో ఒకటి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. దానికి ఏదో ఒక ఆన్సర్ అయితే ఇచ్చేయండి. ఇది మీ ఇష్టం, మీ ఆప్షన్, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా దానికి ఏదో ఒక ఆన్సర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ కింద ఎంటర్ క్యాప్చర్ ఉంటుంది. క్యాప్చర్ మీకు షో అవుతుంది. ఆ క్యాప్చర్ని ఆటోమేటిక్గా ఎంటర్ చేసేయండి. ఆ క్యాప్చర్ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద మీరు క్లిక్ చేయాలి. వన్స్ మీకు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ క్లోజ్ ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూసుకొని ఉంటుంది. మీరు అన్ని కరెక్ట్గా ఎంటర్ చేస్తే క్లోజ్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. రెడ్ కలర్లో క్లోజ్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేసి కొంత స్క్రోల్ చేసి పైన ఆల్ చెక్ బాక్స్ కొన్ని ఉంటాయి. అన్ని చెక్ బాక్స్ ఫిల్అప్ చేసి కింద ఉన్న ఈ చెక్ బాక్స్ కూడా క్లిక్ చేసి అగ్రి మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత ఎస్ నో అని పడుతుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇలా లోడింగ్ అవుతుంది. ఈ పేజ్ అయిపోయిన తర్వాత ఈ పేజ్లోకి అయితే తీసుకుపోతుంది. అందులో మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీ మీకు ఈ విధంగా ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్కి మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు. మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ ప్రొఫైల్ అని ఓపెన్ అవుతుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్ అని ఓపెన్ అవుతుంది. కింద పర్సనల్ డీటెయిల్ ఉంటుంది కదా బ్లూ కలర్లో, దాని మీద అయితే క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. మీరు రిజిస్టర్ అయినప్పుడు మొత్తం ఇచ్చింటారు కదా మీ నేమ్ అంతా, అవేళ మొత్తం మీకు చూపిస్తుంది. ఇక మీరు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేషనాలిటీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఆర్ యూ పర్సనల్ అని ఉంటుంది కదా, దాని మీద నో మీద క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
మీరు ఓబీసీ ఎస్సీనా ఈడబ్ల్యూఎస్ అని. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కన్ఫర్మ్ కేటగిరీ మీద సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని, కాకపోతే నో మీద క్లిక్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ టు సేమ్. నెక్స్ట్ సెలెక్ట్ మీద క్లిక్ చేసి నో మీద క్లిక్ చేయండి. మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ వాళ్ళైతే ఇంతవరకు ఎప్పుడు చేయకుంటారు కాబట్టి ఇవన్నీ మొత్తం సెలెక్ట్ చేసుకొని నో మీదనే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతిదీ మీరు ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడతాడు, నో మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు 3 years డూ యూ హ్యావ్ అనగా దాని మీద నో మీదనే క్లిక్ చేయండి. తర్వాత సర్వీసింగ్ అని అడతాడు, దాని మీద కూడా మీరు నాట్ అప్లికేబుల్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇది నెక్స్ట్ ఉంటుంది, దాని మీద కూడా మీరు నో మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు మ్యారిటల్ స్టేటస్ అడతాడు, ఇది మాత్రం మీకు మ్యారేజ్ అయిందో లేదో సెలెక్ట్ చేసుకోండి. మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారీడ్ అని, మ్యారీడ్ కాలు అని సింగిల్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద ఉన్న క్యాప్చాని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే బ్లూ కలర్ ఎస్ అని పడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో డాక్యుమెంట్ అప్లోడ్ అని ఉంటుంది. ఫస్ట్ మీకు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అడుగుతాడు. ఫోటోగ్రాఫ్లో మీకు 10 నుంచి 200 KB లోపే ఉండాలి. సిగ్నేచర్ కూడా అంతే, 10 నుంచి 50 KB లోపే ఉండాలి. ఇలా మీ యొక్క ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కన్వర్ట్ చేసుకొని దీనిలో చూస్ ఫైల్ ఉంది కదా, దీనిలో ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్లో మీ యొక్క సిగ్నేచర్ ఫైల్ అయితే అప్లోడ్ చేయాలి. క్రోమ్లో మీరు ప్లస్ గుర్తు ట్యాప్ చేసి PI7 టూల్ అని క్లిక్ చేయండి. MB to KB ఇమేజ్ డిక్రీజ్ అని మీ ఫోటోను సిగ్నేచర్ మార్చుకున్న తర్వాత ఇందులో అయితే మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళినట్టయితే మీ యొక్క డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. అన్ని స్క్రోల్ చేసేసి కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ అన్ని చెక్ బాక్స్ ఉంటాయి. ఈ చెక్ బాక్స్ అన్నిటిని మీరు ఫిలప్ చేసేయాలి. ఇక్కడ కనిపిస్తున్న అన్ని చెక్ బాక్స్ల మీద క్లిక్ చేసేసి కొంత స్క్రోల్ అయితే చేయండి కిందికి. ఐ అగ్రీ అని చెక్ బాక్స్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు మీ యొక్క నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ స్టేటస్, రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్, క్యాండిడేట్ ప్రొఫైల్ కంప్లీట్ అని వస్తుంది. తర్వాత వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇందులో ఎంటర్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మీకు కింద క్యాప్చా అడుగుతాడు, క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా ఓపెన్ అయితే అవుతుంది, క్యాప్చా మ్యాచ్ అని. ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇలా ఓటీపీ అయితే వస్తుంది ఆ మెయిల్కి. ఆ మెయిల్ ఓకే మీద క్లిక్ చేసి సక్సెస్ అని వస్తుంది. తర్వాత మీరు మళ్ళీ ఈ యొక్క పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, రిజిస్ట్రేషన్ కంప్లీట్, క్యాండిడేట్ కంప్లీట్ అన్నది కదా. ఇప్పుడు మీరు అప్లై మీద క్లిక్ చేయాలి. ఇంతవరకు మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మీరు అప్లై జాబ్ దగ్గరకు వెళ్తారు. అప్లై మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే పోస్టులు అయితే చూపిస్తుంది. దాంట్లో ఉన్న ఆల్ పోస్ట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో. ఇందులో మనం నాన్ టీచింగ్ పోస్టులకు అయితే ఇప్పుడు అప్లై చేయబోతున్నాం. అది కూడా మనం అప్లై చేసేది ఏంటి, వార్డెన్ పోస్టులకు అప్లై చేయబోతున్నాం కాబట్టి అది ఎక్కడ ఉంది, 3వ స్థానంలో ఉంది. అప్లై మీద క్లిక్ చేయండి. కింద ఎస్ అని ఉంది కదా బ్లూలో, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్, ఫీ ఇన్కంప్లీట్ అని. కిందికి స్క్రోల్ చేసినట్టయితే కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లై ఫర్ అని కింద ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్లై ఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ తర్వాత మీకు ఏ పోస్ట్కి అప్లై చేస్తారని అడుగుతుంది. ఇక్కడ చెక్ బాక్స్లో 5 అయితే కనిపిస్తాయి నాన్ టీచింగ్కి సంబంధించి. మీరు అన్ని పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ ఒక్కొక్క పోస్ట్కి సపరేట్ ఫీ చెల్లించాలి. కాబట్టి నేను కేవలం ఒకటే పోస్ట్ క్లిక్ చేస్తున్నాను, హాస్టల్ వార్డెన్. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనం తెలుగు కాబట్టి తెలుగు, లేదంటే ఇంగ్లీష్, మీ ఇష్టం ఇది. నేను మ్యాక్సిమం తెలుగు కాబట్టి తెలుగు మీద నేను క్లిక్ చేశాను. తర్వాత క్యాప్చాని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఎస్ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే ఆ పేజ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఈ విధంగా ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీ 10th డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్, డిగ్రీ డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రివ్యూ ఫామ్ అడుగుతుంది. ప్రివ్యూ ఫామ్ ఒకసారి మీరు చెక్ చేసుకొని ఫీజ్ పేమెంట్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.